హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అపూర్వ, మీరా ఇద్దరూ కలిసి భూమిని గగన్ ఉన్న రూమ్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ అపూర్వ రూమ్లో కెమెరా పెట్టా అంటుంది. బావేమో నీకు నాకు పెళ్ళే కాలేదంటున్నాడు. ఇప్పుడు రూమ్లోకి వెళ్ళగానే బావ మాట్లాడిన మాటలన్నీ కెమెరాలో రికార్డ్ అవుతాయి. ఆ అపూర్వ ఆ కెమెరాని అడ్డు పెట్టుకొని నాతో ఆడుకుంటుంది అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు నక్షత్ర, ఛ, మా మమ్మీ ఎందుకు ఇలా చేస్తుంది? నేను ప్రేమించిన బావని, ఆ భూమిని ఒకటి చెయ్యాలనుకుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చెర్రీ నక్షత్ర దగ్గరకు వచ్చి, ఏంటి నక్షత్ర డార్లింగ్, అన్నయ్య భూమిల శోభను ఎలా చెడగొట్టాలని చూస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నాకు అంత అవసరం ఏం లేదు అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళు శోభనానికి గది దగ్గరకు వెళ్ళిపోయారు, మనం కూడా మన గది దగ్గరికి వెళ్దామా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే చెప్పు తెగేదాకా కొడతాను అని చెప్పి నక్షత్ర అంటుంది. ఏంటి, నన్నే చెప్పు తెగేదాకా కొడతావా, ఆగు మామయ్య అని చెప్పి చెర్రీ అంటాడు. రే చెర్రీ, నీకు పుణ్యం ఉంటుందిరా, ప్లీజ్ రా, వదిలేసేయరా అని చెప్పి నక్షత్ర బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇలా రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడు, లేదంటే నీ అంతు మామయ్య దగ్గర తేల్చేస్తాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఒకవైపు మమ్మీ, మరోవైపు చెర్రీ ఇద్దరు కలిసి నన్ను రక్తం పీల్చుకు తింటున్నారు అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి, రూమ్ దగ్గరికి వస్తావా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. రే చెర్రీ, ప్లీజ్ రా, నన్ను ఇరిటేట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అని చెప్పి నక్షత్ర అంటుంది. సరేలే, మన ఇద్దరికంటే పెద్దవాళ్ళు కాబట్టి అన్నయ్య భూమిల శోభనం అయిపోనివ్వు, ఆ తర్వాత మనం చేసుకుందాం డార్లింగ్ అని చెప్పి చెర్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక నక్షత్ర ఇరిటేషన్తో ఆ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు అపూర్వ నక్షత్ర దగ్గరకు వచ్చి, ఏంటి నక్షత్ర అలా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నాకు పిచ్చెక్కిపోతుంది అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఆ భూమిని శోభనం గదిలోకి పంపించేశావా మమ్మీ అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. పంపించేశాను కదా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి రూమ్లోకి వెళ్తుంది. గగన్ బెడ్ మీద పడుకొని పూలతో ఆటలాడుకుంటూ ఉంటాడు. ఇక భూమి మాత్రం రూమ్ అంతా కూడా అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు బావా, పాలు తీసుకో బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఆ పాల గ్లాసు అక్కడ పెట్టు భూమి అని చెప్పి గగన్ అంటాడు. ఇక భూమి పాల గ్లాసు టేబుల్ మీద పెడుతుంది. ఇక గగన్ భూమిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. బావా అని భూమి అంటూ ఉంటే, ఏంటి భూమి, నేను నీ భర్తని కదా, నీ మెడలో 3 ముళ్ళు వేశాను కదా, అలా అంటున్నావేంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. బావా, అది అది బావా, మొదటిసారి కదా, అంత గట్టిగా ఒకేసారి దగ్గరికి తీసుకునేసరికి భయంగా ఉంది బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నీ భయమంతా నేను పోగొడతాను కదా భూమి అని చెప్పి గగన్ భూమిని గట్టిగా హగ్ చేసుకొని భూమిని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక భూమి కళ్ళు మూసుకుంటుంది. గగన్ ముద్దు పెట్టకుండా అలానే భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి బావా, ముద్దు పెట్టట్లేదు, ముద్దు పెట్టు బావా అని భూమి అడుగుతూ ఉంటుంది. ఏయ్ చిచి, జరగ అవతలకి అని చెప్పి గగన్ అంటాడు. ఏంటి బావా అలా అంటున్నావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నీకు నాకు పెళ్ళే కాలేదు, నేను నీ మెడలో తాళే కట్టలేదు, అలాంటప్పుడు నేను ముద్దు పెడుతుంటే నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అది కాదు బావా అని భూమి అంటూ ఉంటే, ఏయ్ నోరు మూసుకొని వెళ్ళి కింద పడుకో అని చెప్పి గగన్ అంటాడు. లేదు బావా, నువ్వు నా మెడలో తాళి కట్టావు, నేను కింద ఎలా పడుకుంటాను, నువ్వు నా భర్తవి, నేను నీ పక్కనే పడుకుంటాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నేను నీ మెడలో తాళి కట్టా అనటానికి సాక్ష్యం లేదు భూమి అని చెప్పి గగన్ అంటాడు. సాక్ష్యం ఉంది బావా అని చెప్పి భూమి అంటుంది. ఇదంతా కూడా కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంటుంది. సాక్ష్యం ఉందా అని చెప్పి గగన్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అవును బావా, సాక్ష్యం ఉంది అని భూమి అంటూ ఉంటుంది. అయితే నాకు చూపించు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. బావా, నువ్వు ఆ అమ్మవారి సమక్షంలో నా మెడలో తాళి కట్టావు, ఆ అమ్మవారే సాక్ష్యం, ఆ అమ్మవారే ఆధారం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నన్ను కన్విన్స్ చేయాలని చూడకు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. లేదు బావా, ఈరోజు ఎలాగైనా సరే నేను నిన్ను సొంతం చేసుకుంటాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఈ గగన్‌కంటూ ఒక క్యారెక్టర్ ఉంది. ఎంత మత్తులో ఉన్నా, మైకంలో ఉన్నా
ఎవరిని అంత తొందరగా దగ్గరికి రానివ్వడు. జరుగు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక భూమి మాత్రం గగన్ పక్కకు తోస్తూ ఉంటే గగన్‌తో పాటలు పాడుతూ, డాన్స్ చేస్తూ మరోవైపు అపూర్వ పెట్టిన కెమెరా కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు గోరింటాకు అపూర్వ దగ్గరకు వెళ్ళి, "అమ్మాయి ఎందుకింకా టెన్షన్ పడుతున్నావు? ఆల్రెడీ భూమిని శోభనం గదిలోకి పంపించేశావు. కెమెరా పెట్టేశావు. అందులో ఎలాగూ రికార్డ్ అవుతూ ఉంటుంది కదా! రేపు ఉదయం లేచిన తర్వాత వాళ్ళిద్దరికీ శోభనం జరిగిందో లేదో చూద్దువుగానిలే. ఇప్పటికైతే పడుకో" అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది. "ఆ కెమెరాలో ఉన్న వీడియో చూసే వరకు నాకు నిద్ర పట్టదు పిన్ని" అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. "అయితే రాత్రంతా జాగారమేనన్నమాట. నువ్వు జాగారం చేస్తే చేయలేమ్మాయి. అసలే పెళ్లి కావాల్సిందాన్ని. నేను జాగారం చేయలేవను" అని చెప్పి గోరింటాకు రూమ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు కృష్ణప్రసాద్ సంతోషంగా మందు తాగుతూ ఉంటాడు. మీరా కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్ళి, "ఏవండీ మీకిప్పుడు సంతోషమా?" అని చెప్పి అంటూ ఉంటుంది. "నిజంగా మొదటిసారి చాలా సంతోషంగా ఉన్నాను మీరా" అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. "అవునులెండి. మీకు మేము ఎంత చేసినా కూడా లెక్కుండదు. ఆ గగను, శారద గింత చేయగానే వాళ్ళను ఓ నెత్తిన పెట్టేసుకుంటారు" అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. "మీరా సంతోషంగా ఉన్నాను. నా మూడ్ పాడు చేయకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అప్పుడే చెర్రీ వచ్చి, "అమ్మా మళ్ళీ గొడవ మొదలుపెట్టావా? వెళ్ళమ్మా వెళ్ళు" అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. "మీరంతా ఒకటేరా, నేను ఒక్కదాన్నే ఒంటరిదాన్ని" అని చెప్పి మీరా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. "నానా ఇంత రాత్రి సమయంలో ఏంటి నాన్న ఈ పని" అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. "సంతోషంతో తాగుతున్నానురా. నా కొడుక్కి నేను ఏమీ చేయలేకపోయాను. కనీసం ఇప్పుడు తన భార్యతోనన్నా కలుపుతున్నానన్న సంతోషంతో తాగుతున్నానురా" అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. "సరే నాన్న ఇంక తాగింది చాలు, వెళ్ళి పడుకోండి" అని చెప్పి చెర్రీ అంటాడు. "ఇంకొక్క పెగ్గురా" అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. "సరే నాన్న ఒక పెగ్గు నేనే పోస్తాను, తాగ్గానే వెళ్ళి పడుకోవాలి" అని చెప్పి చెర్రీ అంటాడు. "సరేరా చెర్రీ" అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక మరోవైపు గగన్ భూమిని పక్కకు నెట్టేస్తూ ఉంటాడు. భూమి మాత్రం పాటలు పాడుతూ, గగన్ బుగ్గలు గిచ్చుతూ, గగన్ని కిస్ చేస్తూ, గగన్ మీద పడుతూ పాటలు పాడుతూ ఉంటుంది. "ఏయ్ భూమి ఏం చేస్తున్నావు" అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. "ఏంటి బావా, ఏ భార్య అయినా కావాలని దగ్గరకు వస్తుంటే వద్దనే మొగుడిని నిన్నే చూస్తున్నాను" అని చెప్పి భూమి అంటుంది. "నువ్వు నా భార్యవైతే నేను కూడా దగ్గరికే తీసుకునేదాన్ని. కానీ నేను నీ మెడలో తాళి కట్టలేదు. నువ్వు ఆ శరత్ చంద్ర కుట్ర పన్ని నా జీవితంలోకి వచ్చారు" అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. "నువ్వు నన్ను ఇంకెప్పటికి అర్థం చేసుకుంటావు బావా" అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. "ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. నువ్వు నన్ను చీట్ చేశావు, మోసం చేశావు. నీకు నాకన్నా మీ నాన్నే ఎక్కువ" అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. "బావా నాకు నువ్వొక కన్ను, మా నాన్న ఒక కన్ను బావా. గతంలో కూడా చెప్పాను. మీ ఇద్దరు నాకు కావాలి బావా" అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. "నాకు అవన్నీ అనవసరం భూమి. నువ్వు మీ నాన్నకి ఇస్తున్న ఇంపార్టెన్స్ నాకివ్వట్లేదు" అని చెప్పి గగన్ అంటాడు. "బావా నేను నీ దగ్గరకు వచ్చి శారదత్తే కావాలా, నేను కావాలా అంటే నువ్వేం చేస్తావు బావా" అని భూమి అడుగుతూ ఉంటుంది. "మా అమ్మే కావాలంటాను" అని చెప్పి గగన్ అంటాడు. "మరి నీకొక న్యాయం, నాకొక న్యాయమా బావా" అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక గగన్ ఆలోచనలో పడతాడు. "ఆలోచించు బావా. ఏ ఆడపిల్లకైనా తల్లిదండ్రి కావాలి, వద్దనట్లేదు. కానీ నేను చిన్నప్పటి నుంచి తండ్రికి దూరంగా పెరిగాను. అలాంటి నాకు సడెన్‌గా నా తండ్రి ఎవరో తెలిసిన తర్వాత నేను నా తండ్రి నుంచి దూరంగా ఎలా వెళ్తాను బావా? నాకు మా నాన్న కావాలి. మా నాన్న తరువాత నువ్వు కావాలి బావా" అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక గగన్ ఆలోచనలో పడతాడు. భూమి బాధపడుతూ ఒంటరిగా కూర్చొని ఉంటుంది. ఇదంతా కూడా కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి బాధపడుతూ ఉంటే గగన్ మెల్లగా భూమి దగ్గరకు వచ్చి, "సారీ భూమి, నీ విషయంలో నేను తప్పుగా ప్రవర్తించాను" అని చెప్పి అంటూ ఉంటాడు. "బావా" అని భూమి అంటూ ఉంటే, "ఏ ఆడపిల్లకైనా తల్లిదండ్రి తరువాతే ఎవరైనా అన్న విషయాన్ని మర్చిపోయాను. మర్చిపోయి నీ పట్ల మూర్ఖంగా ప్రవర్తించాను భూమి" అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. "థ్యాంక్ యూ బావా. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు" అని చెప్పి భూమి అంటుంది. "కానీ నేను నీ మెడలో తాళి కట్టలేదు భూమి" అని చెప్పి గగన్ అంటాడు. "మళ్ళీ మొదటికొచ్చావా? నువ్వు నా మెడలో తాళి కట్టావనటానికి నేను ఏదో ఒక సాక్ష్యం సంపాదిస్తాను. ఆ రోజే నీ దగ్గరికి వస్తాను బావా. ఆ రోజే నీ భార్యగా ఉంటాను బావా" అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. "సరే భూమి" అని చెప్పి గగన్ అంటాడు. ఇంక గగన్ నిద్రపోతూ ఉంటాడు. అపూర్వ కెమెరా ఎక్కడ పెట్టిందా అని చెప్పి భూమి లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసి కెమెరా కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు భూమికి కెమెరా కనిపిస్తుంది. కెమెరాని చేతిలోకి తీసుకొని, "ఒసే అపూర్వ, నాకు మా బావకి మధ్యలో ఏం జరుగుతుందో అని తెలుసుకోవడం కోసం నువ్వు కెమెరా పెట్టావు కదవే.
ఈ కెమెరాని అడ్డు పెట్టుకొని నా లైఫ్‌ని స్పాయిల్ చేయాలనుకున్నావు కదవే! నీ ప్లాన్‌ని చిత్తు చేశాను. చూస్తూ ఉండవే అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది. కెమెరా తీసుకొని రూమ్‌లో నుంచి బయటకు వస్తుంది. ఎవరూ చూడని ప్రదేశంలోకి వెళ్ళి ఆ కెమెరాని కాల్చేస్తూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. అందరూ కూడా నిద్రలేస్తారు. అపూర్వ మాత్రం అలానే కూర్చొని తెల్లారిపోయింది. భూమి రూమ్‌లో నుంచి బయటకు వస్తుంది. భూమి రూమ్‌లో నుంచి బయటకు రాగానే ఆ గగన్ నిద్రపోతూ ఉంటాడు కాబట్టి రూమ్‌లోకి వెళ్లి కెమెరా తీసుకొచ్చుకోవాలి అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. మరి అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.